హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విడియస్ క్లాసెస్. సో ఈరోజు వచ్చేసరికి మన ఫస్ట్ క్లాస్ పర్సంటేజెస్ డిస్కస్ చేయబోతున్నాం. బేసిక్స్ నుంచి వెళ్తున్నాం కనుక కొంచెం ఎవరైనా ఆల్రెడీ వినేసిన వాళ్ళు లేకపోతే మాకు అన్నీ వచ్చి పర్సంటేజ్ అనేవాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్గా ఇది ఒక మీకు ప్రాక్టీస్ క్లాస్ లాగా తీసుకొని వినండి. మిగతా వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలుస్తుంది. సో నేను ఈరోజు నోట్స్లో చెప్పబోతున్నా. బ్లాక్ బోర్డ్ ప్రెజెంట్ అవైలబుల్గా లేదు. ఒక 20-30 డేస్లో బ్లాక్ బోర్డ్ వస్తుంది. సో అంతవరకు నోట్స్లో చెప్తాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. క్లాస్లోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి పర్సంటేజ్. ఫస్ట్ మనకి పర్సంటేజ్ ఎంత అంటే పర్సంటేజ్ అంటే ఏంటి, దాని వాల్యూ ఏముంటుంది అని తెలుసుకోవాలి. పర్సంటేజ్ పెర్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పెర్ మంత్, పర్ ఇయర్ అలా రిప్రజెంట్ చేస్తుంది. సో పెర్ అంటే ఒక, సెంట్ అంటే 100, దీని వాల్యూ 100. టోటల్గా పర్సంటేజ్ వాల్యూ 100. పర్సంటేజ్ వాల్యూ 100. సో మనకి పర్సంటేజ్ వాల్యూ తెలిసింది. సో పర్సంటేజ్ అనేసి ఇలా వర్డ్లో రిప్రజెంట్ చేయొచ్చు, సింబల్లో రిప్రజెంట్ చేయొచ్చు. పర్సెంటేజ్ సింబల్ ఇది. సో ఎలా ఇచ్చినా దాని వాల్యూ 100 అవుద్ది. ఫర్ సపోజ్ 2%. 2% అంటే చాలా మంది 2 అంటే 2 అని తెలుసు, దీన్ని 100 అని తెలుసు, ఇంటూ చేయాలా అని అడుగుతున్నారు. కానీ ఇది చేస్తే తప్పు. 2% అంటే 2/100. 2/100 అనేది 2%. దీన్ని సాల్వ్ చేయాలి. 2 1 250 వేసుకున్నాం. దీన్ని మళ్ళీ సాల్వ్ చేస్తే, డివైడ్ చేస్తే మనకి డెసిమల్లో ఆన్సర్ వస్తుంది. ఇది ఫ్రాక్షన్స్లో, ఇది డెసిమల్లో ఆన్సర్. సో మీకు కాంపిటేటివ్ బేస్గా చూసుకుంటే మీకు 2% వాల్యూ ఎంత అని ఇచ్చి ఆప్షన్స్లో డెసిమల్స్లో ఉంటే ఇది ఆన్సర్, ఫ్రాక్షన్స్లో ఉంటే ఇది అవ్వదు, ఇది ఆన్సర్ అవుద్ది. బికాజ్ ఇది ఫుల్గా ఎంతవరకు కట్ అయితే అంతవరకు చేసి లాస్ట్కి ఫ్రాక్షన్లో ఏది మిగిలితే అది ఫ్రాక్షన్లో ఆన్సర్ అవుద్ది. డెసిమల్స్లో అయితే ఇలా, డెసిమల్స్కి షార్ట్ కట్ ఉంది. ఫ్రాక్షన్స్ చేశాక డెసిమల్స్ చేయాల్సిన అవసరం లేదు. డెసిమల్స్కి డైరెక్ట్గా 100 ఉంది. సో డెసిమల్స్ మీకు కావాలి అంటే ఎంత, ఇప్పుడు ఫర్ సపోజ్ 100 ఉంది, దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్. సో పైన 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకొని మనం డెసిమల్స్ రాసుకోవాలి. లైక్ ఇప్పుడు 2 ఒకటి ఉంది కనుక 2 నెంబర్స్ కనుక ఒక జీరోని యాడ్ చేసుకొని ఇంకో జీరో, ఇక్కడ వాల్యూ లేదు కనుక మనం జీరో తీసుకున్నాం. సో ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తా. 2% అనేది 2/100. దాన్ని సాల్వ్ చేశాక లాస్ట్ వరకు కట్ చేశాక మిగిలిన ఫ్రాక్షన్స్ లో ఆన్సర్, ఫ్రాక్షన్స్ లోనే మనకి ఆప్షన్ వేస్తే అది ఆన్సర్ అవుద్ది. దాన్ని కూడా సాల్వ్ చేస్తే వచ్చేది డెసిమల్. డెసిమల్స్ లో ఆప్షన్ లో ఉంటే డెసిమల్స్ ఆన్సర్. డెసిమల్ ఈ 2 స్టెప్స్ చేశాక వచ్చేది డెసిమల్. లేదు సింగిల్ స్టెప్ లో రావాలంటే 2% ని ఇలా వేసుకుంటాం 2/100. సో కింద 2 జీరోస్ ఉన్నాయి కనుక పైన 2 వాల్యూస్ ముందు మనం పాయింట్ పెట్టుకోవాలి. సో 2 వాల్యూస్, ఇందులో ఒక వాల్యూ ఉంది కనుక ఇంకో వాల్యూ జీరో తీసుకొని పాయింట్ పెట్టుకుని ఇంకో జీరో తీసుకున్నాం. సో ఆన్సర్ డెసిమల్ వచ్చింది షార్ట్ కట్ లో. సో ఇప్పుడు ఇంకోటి చేద్దాం.